పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వేసవికాలం మొదలైపోయింది. న్యూస్ చూస్తూ ఉంటే ఏ సంవత్సరం లేనంత ఎండలు ఈ సంవత్సరం ఉంటాయని. 10 తర్వాత బయటికి రావద్దు, 5 బయటికి వెళ్ళొద్దు, పిల్లల్ని అసలు పంపించొద్దు, ఇలాంటి న్యూస్ చూస్తూనే ఉన్నామండి. నిజం చెప్పాలంటే కొంత ఎక్కువగానే అనిపిస్తుంది. దాంతోపాటు నీళ్లు కూడా కొరత వచ్చేసింది రమగారు. అవును, వస్తుంది సహజంగా. ప్లస్ మనం బెంగళూరు అండ్ చెన్నైలో చూస్తా ఉన్నాం, అక్కడ నీళ్ళు లేవు, నీటి కొరత. మన దగ్గర ఇళ్ల కోసం వచ్చేస్తున్నారు బెంగళూరు వాళ్ళు, చాలా మంది అలాంటి పాయింట్లు కూడా చెప్తున్నారు. అవునవును రమగారు, బెంగళూరు పోనీ చెన్నై అంటే ఎప్పుడు నీటి కొరతే ఉంటది. విజయవాడ నుంచి నిన్న మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అంట రమగారు. అబ్బో, ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అంట. అసలు ఉప్పు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? విజయవాడలో ఎక్కడుంది సముద్రం? లేదు అంటే దూరం కదా. అవును. సో ఫిల్టర్స్ పెట్టుకుంటున్నారట. ఎందుకు? వాడుకునే దానికి కూడా. ఎలాంటి పరిస్థితికి వెళ్తామో ఏమో భయం. మరి మన వేస్టేజ్లు, మన ఐడియాలజీ అంతా బ్యాడ్ ఐడియాలజీ కదా జయ. మిగతా వేస్టేజ్లు, నేను చాలా మంది ఇళ్లలో ఆర్ఓ చూస్తానా, ఆర్ఓ పెట్టుకుంటారు మంచినీళ్ళ కోసం. ఆ నీళ్లు పోతూనే ఉంటాయి. ఆర్ఓ ఆన్లో ఉన్నంత సేపు వాటిని ఏ రకంగానూ యూటిలైజ్ చేయలేము, ఉపయోగించరు. ఏమిటో గుంతలు అనుకున్నాము, అది ఎంతవరకు సక్సెస్ చేయగలిగామో ఏమో. చేశారు చాలా చోట్ల. మా కళ్యాణ్ నగర్ లో బోల్డన్ ఇంకుడు గుంతలు ఉన్నాయి జయ. ఒకరెవరో పేరు మర్చిపోయాను, వారి పేరు కప్పుకుని జ్ఞాపకం రావట్లా. చాలా శ్రద్ధ పెట్టుకుని మొత్తం కాలనీ అంతా చేయించారు. మాది మహాలక్ష్మి ఎస్టేట్స్ కదా, రాజనగర్. మాకు ఉంది, మా కాలనీ అంతా ఉంది. కానీ అవి మరి ఎంత వరకు వర్కౌట్ అవుతున్నాయి? వర్షాలు తక్కువే పడినాయి కదా, తక్కువే. అటు చెన్నై ఇవన్నీనేమో మునిగిపోయినాయి. మనకేమో నీళ్ళు, వర్షాలు లేవు. పోయింది. ఎలాంటివి తాగితే మనం ఎంత తాగినా కూడా దాహం తీరదు, తాగాలి అనిపించేస్తూ ఉంటుంది. ఫుడ్ సరిగ్గా తీసుకోలేము కానీ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాం కదా. ఎలాంటివి తాగమంటారు? మంచి నీళ్లు, కుండ నీరు మంచిది. ఫ్రిడ్జ్ వాటర్ వద్దు, చల్లగా తాగేయాలనిపించేస్తుంది. కుండ ఉంచుకుంటే చల్లగా ఉంటుంది కదా, కుండ ఉంచుకుంటే సరిపోతుందా? ఈ ఎత్తని పార్ట్స్ ఉంటే చాలా మంచిది. మీ దగ్గర ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా సరే కుండ ఉంచుకోండి. ఎండాకాలం ఐస్ వాటర్ తాగద్దు, కుండ నీరే తాగండి. కుండ కొనుక్కోగలుగుతారమ్మా, ఎవరైనా కొనగలరు కదా. ఫ్రిడ్జ్ కొనుక్కోలేరు కానీ కుండలు ఎవరైనా కొనుక్కోగలుగుతారు కదా. మొదటిది కుండ నీరు వేసవి తాపాన్ని తీర్చడానికి కుండ నీరంత మంచిది ఇంకోట్లేదు. కొబ్బరి నీళ్ళు మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు రకరకాల యాప్ల్లో ఇంటికే వచ్చేస్తాయి కొబ్బరి నీళ్ళు. అదొక ప్రయత్నం చేసుకోండి. చిన్నపిల్లలకి కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, మీరు కూడా పెద్దవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు అవకాశాన్ని బట్టి. తర్వాత పుచ్చకాయ నీళ్ళు, పుచ్చకాయ రసం, దాన్ని నువ్వు జ్యూస్ అనొచ్చు. పుచ్చకాయ ముక్కలు తినొచ్చు హాయిగా. మధ్యాహ్నం మనం ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మధ్యాహ్నం దాకా బయట ఉన్నా ఏం అవ్వదు. అవును, ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా ఉండాలి అంటే ఇలా చేయటం. చిన్న కాయలు ఇప్పుడు కిరణ్లని దొరుకుతాయి, బుజ్జి కాయలు. పుచ్చకాయ నీరు తాగినా, పుచ్చకాయ ముక్కలు తిన్నా కూడా దాహం తీరుతుంది. మజ్జిగ, దీన్ని ఎట్లా చేయాలంటే జయ, ఒక చిన్న గ్లాస్ పెరుగు ఉందనుకో మన దగ్గర, ఒక పెద్ద గిన్నెలో ఆ చిన్న గ్లాస్ పెరుగును వేసి బాగా చిలికేయండి. ఎక్కువ చిలకండి. ఆ చిలకటం వల్ల ఈ చెక్కతోటి కనుక చిలికితే దాంట్లో ఒక రకమైన కరెంట్స్ ఉత్పత్తి అయ్యి దానికి ఆరోగ్యం ఇచ్చే శక్తి పెరుగుతుందని చెప్తారు. ఇంత గిన్నె అని చెప్తున్నాడా, చిన్న గ్లాసు పెరిగి నిండా నీళ్లు పోసేసేయాలి. చిలికాక పెరిగేసి నీళ్లు పోసి చిలికేయకూడదు ఎప్పుడు. పెరుగుని బాగా చిలికి అది బాగా క్రీమీగా అయిపోయాక ఎక్కువసేపు చిలికి నిండా నీళ్లు పోసి ఓ పక్కన పెడితే ఒక గంటకి పైన నీరు, పల్చటి నీరు తేరుతుంది. ఆ నీరు ఉంచుకుని అందులో ఉప్పు వేసుకుని తాగండి. ఒక రోజు అంతటికి సరిపోతాయి అవి. ఒకవేళ పెరుగు చిక్కటి పెరుగు అనుకో, ఇంకో 2-3 గ్లాసులు నీళ్ళు పోసి ఒక సగం ఉంచేసుకున్నాం అనుకో మధ్యాహ్నానికి, మనం మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి పెట్టండి. మజ్జిగ తేట అంటాం దాని పేరే అది. ఆ మజ్జిగ తేట చాలా మంచిది, దాహం తీరుతుంది, వడగొట్టనివ్వదు. వడగొడితే తేరుతుంది, అందులో నుంచి తేరుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దాన్ని ఇంకొంచెం రుచిగా అదిగా చేసుకోవాలంటే ఒక అల్లం ముక్క పడేయటం, అందులో అల్లం దంచి శుభ్రంగా కడిగేసేయండి, అల్లం దంచి పడేయండి, కొంచెం కొత్తిమీర, కాస్తంత ధనియాలు, 4 ధనియపు గింజలు, లేకపోతే మన పుదీనా లాంటివి, శొంఠి, నిమ్మకాయ పిండుకోవచ్చు. మీకు నిమ్మరసం నచ్చితే కనుక కాస్త కరివేపాకు వేసుకోవటము. దబ్బాకులు, నిమ్మాకులు, దబ్బ చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ అందుబాటులో ఉంటే ఆ ఆకులు వేసిన రుచి ఎక్సలెంట్గా ఉంటుంది. దబ్బాకు, నిమ్మాకు 2 బాగుంటుంది. కరివేపాకు కూడా బాగుంటుంది. అందులో వేసేయటం,
నిండుగా నీళ్లు పోసేయటం. పల్చగా ఉండాలి, మజ్జిగ చిక్కగా తుండుగా చింతపిక్క మునక్కండ తాగితే హాయిగా రాదు, ఉండదు, మీకు కడుపు నిండుతుంది, దాహం తీరదు. దాహం తీరడానికి ఇది మార్గం. ఎక్కువ నీళ్లు ఉండాలి అందులో, కుండ నీళ్ళే పోసేయండి. ఒకవేళ మన దగ్గర మజ్జిగ కుండలు ఏమైనా చిన్న తోడు పెట్టుకునేందుకు వాటికి ఉంటే వాటిలల్లో పోసి పెట్టుకోవచ్చు. మనుషులను తక్కువ ఉన్నామనుకో ఇంత గిన్నెడు చెల్లవు. అప్పుడు మనం చిన్న మజ్జిగ ఉండ అందులో చిన్న పెరుగును చిలికేసి నిండా నీళ్ళు పోయింది, చల్లగా ఉంటుంది. కుండలో ఉన్న మజ్జిగ అంత చల్లదనం ఏది ఉండదు, దాని రుచి చాలా బాగుంటుంది. కుండ కొంచెం తోముకోవాలి, ఆ కష్టం మీరు పడాల్సింది, తప్పదు కదా. నిమ్మకాయ నీళ్ళు, లెమన్ జ్యూస్. ఇప్పుడు స్క్వాష్లు తయారు చేసుకునేందుకు మనకి విధానాలు బోల్డ్ వచ్చినాయి. బెల్లం పాకమో, తాటి బెల్లం పాకమో, లేదా పంచదార పాకంతో మనం ఒక 6, 8, 10 నిమ్మకాయలని పిండేసి పాకంలో పోసి పెట్టుకున్నాం అనుకో, చక్కగా అది తీసుకోవచ్చు. లెమన్ స్క్వాష్ చాలా మంచిది. స్క్వాష్ చేసుకోలేము, అప్పటికప్పుడు నిమ్మకాయ పిండుకోండి, ఉప్పు పంచదార వేయండి, మరి కాస్త అంత చేసుకోవటం, ఒక 2-3 గ్లాసులు తీసుకోవటం. పిల్లలకి ఈ రుచులు అలవాటు చేస్తే ప్రాణం హాయిగా ఉంటుంది. అవును. సుగంధి పాల ఒకటి ఈ కాలంలో చాలా మంచిది. నన్నారి అని దొరుకుతుంది డ్రింక్ మనకి, అది తెచ్చి పెట్టుకోవటం. పంచదార పాకమే అది కూడా. మనకి ఇందులో షుగర్స్ పనికిరాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు వీటిని అవాయిడ్ చేసి మజ్జిగ తాగండి హాయిగా. మజ్జిగ తాగచ్చు కదా. ఇప్పుడు కీర ముక్కలు తినటం ఒకటి చెప్తాం, దాన్ని ఏం చేస్తాము, ఇప్పుడు చాలా కొత్త మెథడ్స్ వచ్చినాయి. ఒక పెద్దగా బాటిల్డో లేకపోతే పెద్ద గిన్నె నీళ్ళల్లోనో ఒక కీరకాయ కట్ చేసి ముక్కలు పడేసేయండి, అందులో సరిపడా ఉప్పు వేయండి. పింక్ సాల్ట్ వాడుకోండి. ఇంతంత ఉప్పు వాడేటప్పుడు కొంచెం తక్కువ, మామూలు సాల్ట్ కాకుండా సగం పింక్ సాల్ట్, సగం అది వేసుకోండి. అల్లం ముక్క దంచి పడేయండి, కుదిరితే 4 పుదీనా రెమ్మలు ఉంటే అందులో వేసి మూత పెట్టండి 1 గంట పాటు. ఆ నీళ్లు వంచుకుని తాగండి, అవి కూడా దాహాన్ని తీరుస్తాయి. ఓకే. ఎన్ని రకాలు చెప్పాము ఇప్పటికీ. వీటిలలో ఏదైనా సరే ఏదో ఒక మార్గాన్ని అనుసరించండి. బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ మంచినీళ్ళు మీరు క్యారీ చేయండి. మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటే ఈ నన్నారి లాంటివి, ఏదైనా సుగంధి పాలు లాంటివి క్యారీ చేసేయండి. మజ్జిగ పట్టుకెళ్ళండి. రాగి మాల్ట్ లాంటివి తీసుకోండి, మజ్జిగ పోసి. బియ్యపు రవ్వ జావాలు కూడా మజ్జిగ పోసి పలచగా చేసుకోవచ్చు. సబ్జా గింజలు రమ్మగారు, సబ్జా గింజలు నీళ్ళల్లో వేసి పెట్టుకోవచ్చు. మనం ఇలా వేసుకుంటున్నాం కదా, ఏది కీర ముక్కలు అవి వేసుకుంటామా, దాంట్లో సబ్జా గింజలు వేసుకోవచ్చు. నిమ్మకాయ రసంలో సబ్జా గింజలు వేసుకోవచ్చు. సుగంధి పాలకి మనం నీళ్ళలో సబ్జా వేసి పెట్టి పక్కన పెట్టి తర్వాత కాస్త సుగంధి పాలు వేసుకుని తాగొచ్చు. సబ్జా గింజలతో ఏంటంటే యూరినేషన్ సాఫీగా అవుతుంది. మనకి దాహం తీరని సమస్య, మోషన్ ఫ్రీగా కాని సమస్య అలాంటివి వస్తాయి ఈ కాలంలో, అది తగ్గిపోతుంది. ఓకే. సబ్జా గింజలు కూడా హాయిగా ధారాళంగా వాడుకోవచ్చు, రోజు తీసుకోవచ్చు. వీటిని గంజి వార్చే అలవాటు ఉంటే పల్చగా గంజి వార్చేసి అందులో నీళ్ళ మజ్జిగ పోసి గంజిని కూడా మనం తాగేందుకు పదార్థంగా తీసుకోవచ్చు. ఇవాళ రేపటికి తీసుకున్నా మంచిది, ప్రోబయోటిక్స్ పెరుగుతాయి, వాటితోటి ఏ ప్రాబ్లము రాదు. ఓకే. డేట్స్ వాటర్ కూడా పిల్లలకి మరి పసిపిల్లలు అనుకో, చిన్నపిల్లలు రాత్రే ఖర్జూరాలు, కొంచెం ఎండు ద్రాక్ష పళ్ళు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగండి అమ్మ. ఖర్జూరపు నీళ్లు, ఎండు ద్రాక్ష నీళ్ళు ఇవన్నీ అమీబియాసిస్ని కలిగిస్తాయి. అందుకని ఏం చేయాలి, మనం వేడి నీళ్ళు పోసి ఒకసారి ఖర్జూరాన్ని కడిగేసుకోవాలి. కడిగేసి ఒకసారి చీరేసి అందులో గింజ తీసి పక్కన పడేయండి, దీన్ని నీళ్ళలో వేసి పెట్టుకోండి. చిన్నపిల్లలకి ఇవ్వండి, పెద్దవాళ్ళకి అక్కర్లేదమ్మా. మరి పసిబిడ్డలు ఉంటారు చూడు, 7-8 నెలల నుంచి 6 నెలల దాకా తల్లిపాలు ఉంటే ఇబ్బంది లేదు. తల్లిపాలు లేకపోతే ఇవ్వండి, తల్లిపాలు ఉంటే ఏ ప్రాబ్లము లేదు. ఆ తర్వాత పిల్లలకు 3-4 ఏళ్ల వయసు ఉన్న పిల్లల వరకు చిటికెడు పటిక బెల్ల పొడి కానీ ఏమన్నా వేసి ఇస్తుంటే దాహం తీరుతుంది. పిల్లలకి వడగొట్టకుండా ఉంటుంది, నీరస పడకుండా. సాల్ట్ లాస్ ఉంటుంది కదా, చెమటలు పోస్తాయి, సాల్ట్స్ లాస్ అయిపోతాయి, నీరసంగా అవుతారు, మెత్తగా అయిపోతారు పిల్లలు ఎండాకాలం. వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను పైన చెప్పిన అన్ని పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఓకే. పిల్లలకి ఇవ్వకూడని పదార్థాలు ఏం లేవు అందులో, కొంచెం ఏజ్ని బట్టి ఇచ్చుకోవాలి అంతే. ఏడాది అర్థం వస్తే మజ్జిగ ఇవ్వచ్చు. పల్చటి మజ్జిగ అన్నం పిసికేసి బాగా పెరిగేసి పిసికేసి దాని నిండా నీళ్లు పోసి పెట్టండి. ఆ నీళ్లు పంచుకుని తాగండి, ఎంత బాగుంటుందో. అన్నపు నీళ్లు, కుట్నీరు అంటారు, చాలా మంచిది. అది కూడా మనం ఏదైనా సరే ఒక పద్ధతి అలవర్చుకుని ఈ ఎండని బీట్ చేసుకోవాలి అంతే. ఇల్లు చల్లగా ఉంచుకోవటం, బయటకు వెళ్ళేటప్పుడు ఒక క్యాప్ పెట్టుకెళ్ళటం, పిల్లలకి మంచినీళ్ళు క్యారీ చేయటం, గొడుగు చేతిలో ఉండటం, ఇలాంటివి అలవర్చుకుంటే కాటన్ బట్టలు వేసుకోవటం మెచ్చగా. పిల్లలకి టీషర్ట్లు, కాస్త గాలాడే లాంటి బట్టలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పల్చటివి మెత్తటివి. ఈ టైట్వి, విపరీతంగా టైట్గా ఉండేవి, కరకరలాడేవి అవి మీరు కట్టుకోవద్దు, వాళ్ళకి కట్టద్దు.
చెమట పీల్చే ఇలాంటి బట్టలు ఉంటే పిల్లలు హాయిగా ఉంటారు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే చెయ్యి.